డొనాల్డ్ ట్రంప్కి ఒక పెద్ద షాక్ తగిలింది. నిజానికి టారిఫ్లని ఒక వెపన్ లాగా, ఒక అస్త్రంగా వాడుకోవడానికి డొనాల్డ్ ట్రంప్ చాలా ప్రయత్నాలు చేశాడు. కనిపించిన ప్రతి దేశం మీద కూడా టారిఫ్ వేస్తానంటూ బెదిరించడం మొదలుపెట్టాడు. అయితే అమెరికాలోని చట్టాలే, అమెరికాలోని కోర్టులే ట్రంప్ నిర్ణయాన్ని తిప్పికొట్టాయి. ఫిబ్రవరి 20వ తారీఖున అమెరికాలోని సుప్రీం కోర్టు, అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం ఒక స్పష్టమైనటువంటి తీర్పునిచ్చింది. మీరు తీసుకున్నటువంటి టారిఫ్లన్నింటినీ కూడా, టారిఫ్ రూపంలో తీసుకున్నటువంటి డబ్బు అంతటినీ కూడా వెనక్కి ఇచ్చేసేయాలి, వడ్డీతో సహా, అసలు కాదు వడ్డీతో సహా కలిపిచ్చేయాలని చెప్పి ఫిబ్రవరి 20వ తారీఖున తీర్పు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అది అమలు జరుగుతోంది, తాజాగా అమలు జరుగుతోంది. అంటే యుఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ ఆధ్వర్యంలో ఈ ప్రాసెస్ అంతా కూడా జరుగుతోంది. టారిఫ్ రిఫండ్ ప్రక్రియ సోమవారం ఉదయం 8 గంటలకు మొదలైంది. ఇందుకోసం సుమారుగా అమెరికా ప్రభుత్వం ఎంత వెనక్కి తిరిగి చెల్లించాల్సి వస్తుంది అంటే 15 లక్షల కోట్ల రూపాయలను వెనక్కి తిరిగి ఇచ్చేయాల్సి ఉంటుంది, వడ్డీతో సహా. ఇంకా ఎక్కువ అవుతుంది, 15,60,000 కోట్లు, 45,000 కోట్ల రూపాయలు ఇప్పుడు అమెరికా ప్రభుత్వం మీద గుదిబండలాగా మారింది. ఈ ప్రాసెస్ ఇప్పటికే మొదలైంది. అయితే ఇవి మొత్తం ఒకేసారి ఇస్తారంటే కాదు, ముందుగా ఆ కంపెనీలు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ప్రకారం అప్లై చేసుకుంటే ఆ ప్రొసీజర్ ప్రకారం ఆ కంపెనీలకి 60 నుంచి 90 రోజుల లోపట ఈ దిగుమతిదారులు ఎవరైతే ఉంటారో, ఇంపోర్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ యొక్క నగదు మొత్తం గవర్నమెంట్కి ఏదైతే చెల్లించారో అది వెనక్కి ప్రభుత్వం నుంచి అందజేయబడుతుంది. ఒకసారి సింపుల్గా స్టాటిస్టిక్స్ చూద్దాం. ఇందులో ఆన్లైన్ పోర్టల్ని తెరవడం జరిగింది. సుమారు 5.3 కోట్ల సరఫరాలకు సంబంధించి 3.3 లక్షల మందికి పైగా ఇంపోర్టర్స్, సుమారుగా 3.5 లక్షల మంది ఇంపోర్టర్స్కి టారిఫ్ రూపేణా $166 బిలియన్, అంటే ఇందాక నేను చెప్పినట్టుగా 15,44,000 కోట్ల రూపాయలని అమెరికా ప్రభుత్వం తిరిగి చెల్లించాలి. ఇది సుప్రీంకోర్టు నిర్ణయం. సో మరి మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేటువంటి నినాదాన్ని ట్రంప్ తీసుకున్నాడు. దాన్ని అమెరికాని అప్పుల ఊబులోంచి బయటపడేయడానికి ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా ఒక్కొక్కటిగా కూడా బూమరాంగ్ అవుతూ వస్తున్నాయి. అందులో ప్రధానమైనటువంటిది ఈ టారిఫ్ వెపన్. అది బెడిసి కొట్టింది, సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. ఈ అప్పులు ఇప్పటికే సుమారుగా $40 ట్రిలియన్ అమెరికా నెత్తిపైన ఉన్నాయి. ఈ యొక్క నిర్ణయంతో, కోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో అమెరికా కష్టాలు, అమెరికా ఆర్థిక వ్యవస్థ మరింతగా అధఃపాతాళంలోకి కూరుకుపోయినట్టుగా కనబడుతోంది. ఈ చలవంతా కూడా డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాల వలన, పిచ్చి పనుల వల్ల జరిగిందనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.